ఈ ప్రమాదము నుండి మేము తప్పించబడతాము. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని సెలవిచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది అని సెలవిచ్చాడు. కానీ ఈ రెండూ లేనటువంటి స్త్రీ దైవ భయము కలిగి దైవ సేవకులకు ఆశ్రయించి శత్రుల బారి నుండి వారిని కాపాడి తనను తాను కూడా మార్చుకోగలిగినటువంటి స్త్రీ రాహాబు అను వేశ్య. కాబట్టి రాహాబులో ఉన్నటువంటి మొట్టమొదటి గుణము తాను ఒక నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ. రెండవది, తనకి దేవుడిచ్చినటువంటి నూతనమైనటువంటి హృదయము. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం తీసారన్నా? అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎట్లా చెప్పగలము? అంటే మన క్రియల ద్వారా, మనము చేసే పనుల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది